పేదరికం లేని సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన P4 విధానం సత్వరమే అమలు చేసి దానిలోనూ అలాగే ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ వంటివి నిర్ణీత సమయంలో వసూలు చేయడం, అలాగే ప్రజా సమస్యల్ని గుర్తించడం అనే అంశాలపై సెక్రటరీలకు దశ నిర్దేశం చేశారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సెక్రటరీలతో సమావేశాన్ని కమిషనర్ అప్పలనాయుడు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన P4 విధానాన్ని అమలు చేసేందుకు పేదరికం లేని సమాజాన్ని నిర్మించేందుకు చేస్తున్న కృషిలో భాగంగా సెక్రటరీలు పేదరిక కుటుంబాలని గుర్తించాలని కమిషనర్ అప్పలనాయుడు అన్నారు. అదే సమయంలో ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్లు వేగవంతం చేయాలని, అదేవిధంగా వాటర్ ట్యాక్స్ కూడా నిర్ణీత సమయంలో వసూలు చేయాలని అప్పలనాయుడు తెలిపారు. ఇదే సందర్భంలో ప్రజా సమస్యల్ని గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కమిషనర్ అప్పలనాయుడు తెలిపారు. కమిషనర్తో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. P4 సర్వే ఏదైతే గవర్నమెంట్ సెక్టర్ సైడ్ నుండి మన పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలంటే ఉన్నత స్థాయిలో ఉండే కుటుంబాలు పేదరికంలో ఉండే కుటుంబాలకి అనేక రకాలుగా సహాయం చేయాలి. అది ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ కింద అనేటట్టు దానికి సంబంధించినటువంటి P4 కుటుంబాల ఐడెంటిఫికేషన్ అండ్ ప్యూరిఫికేషన్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సెకండ్ వన్ ఏంటంటే ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఎన్హాన్స్మెంటు, అండర్ అసెస్మెంట్స్, అలాగే ట్యాక్స్ కలెక్షన్ అంతా కూడా ప్రాపర్గా జరగాలి. అది ఎందుకంటే ఒక మున్సిపాలిటీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ పైన డెవలప్మెంట్ కూడా మనకు ఆధారపడుతుంది కాబట్టి ప్రాపర్టీ ట్యాక్సెస్ అనే కలెక్షన్ అనేది చేయాలని చెప్పి, అలాగే ప్రజలందరూ కూడా మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే సో ఇన్ టైంలో ప్రాపర్టీ ట్యాక్సెస్ అండ్ వాటర్ ఛార్జెస్ కూడా చెల్లించాలి. అలాగే వాటర్ ఛార్జెస్ పెండెన్సీ చాలా ఉంది. సో అవి కూడా ఒక డ్రైవ్ మోడ్లో కలెక్ట్ చేయమని చెప్పాం. అట్లాగే పబ్లిక్ ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో, లో ప్రెజర్ కానీ ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా రెక్టిఫై చేయడం కోసం మా ఇన్ని డిపార్ట్మెంట్ని ఆదేశించడం జరిగింది. కాబట్టి వాటర్ ఛార్జెస్ అన్నీ కూడా మీరు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి పాటుపడాలి.